హలో స్టూడెంట్స్, హార్టీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెక్చర్స్ బై హారిక. ఈ రోజు ఈ వీడియోలో మనం 1 yearలో 2 మార్క్స్ సమ్స్ నేర్చుకుందాం. ప్రీవియస్ వీడియోలో 40 సమ్స్ అయ్యాయి కదా, కంటిన్యూషన్ 41st సమ్. సో ఏమొచ్చింది 41? ఇఫ్ f of x is equals to cos of log x, then show that f of 1 by x into f of 1 by y minus half into f of xy plus f of x by y is equals to 0 అని ప్రూవ్ చేయమన్నారు. ఓకేనా? ఫస్ట్ మనకి గివెన్ ఫంక్షన్ ఏమి ఇచ్చారు? గివెన్ f of x is equals to cos of log x అని ఇచ్చారు. మనం ఇది ప్రూవ్ చేయాలి. అంటే f of 1 by x వాల్యూ రావాలి, f of 1 by y వాల్యూ రావాలి, f of xy వాల్యూ కావాలి, f of x by y వాల్యూ కావాలి. సో ఫస్ట్ మనం f of 1 by x తీసుకుందాం. f of 1 by x ఏమవుతుంది అంటే x ప్లేస్ లో 1 by x సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది? cos of log of 1 by x. అంతేనా? అంటే ఏమొస్తుంది? cos of log 1 by x ఏమని రాయొచ్చు? x ఇన్వర్స్. అంతేనా? ఇప్పుడు ఏమవుతుంది? f of 1 by x is equals to cos of log x ఇన్వర్స్ అంటే ఏమొస్తుంది? cos of minus log x. అంతేనా? సో cos of minus log x అంటే cos log x. సో f of 1 by x వాల్యూ cos log x వచ్చింది. సిమిలర్లీ అలాగే మనకి ఇంకేంటి? f of 1 by y అంటే ఏమొస్తుంది? cos of log y. అంతేనా? అలాగే f of xy ఏమవుతుంది? cos of log xy. log xy అంటే log ab అంటే ఏం రాసుకుంటాం? log a ప్లస్ log b అంటే ఏమొస్తుంది? cos of log x ప్లస్ log y. ఓకేనా? నెక్స్ట్ f of x by y అంటే ఏమొస్తుంది? cos of log x by y. సో మనం ఏం రాసుకుంటాం దీనికి? cos a by b అంటే cos a మైనస్ cos b. సో ఏమొస్తుంది? సారీ, log a by b అంటే log a మైనస్ log b. సో cos of log x మైనస్ log y. సో మనకి వాల్యూస్ వచ్చాయి. f of 1 by x, f of 1 by y, f of xy, f of x by y. సో మనకి ప్రూవ్ చేయమన్నారు కదా, దీంట్లో LHS తీసుకోండి. LHS ఏమి ఇచ్చారు మనకి? f of 1 by x ఇంటూ f of 1 by y minus 1 by 2 into f of xy plus f of x by y. ఇదేనా మనకి ఇచ్చారు. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది? f of 1 by x వాల్యూ ఏమొచ్చింది? cos of log x into f of 1 by y వాల్యూ cos of log y minus 1 by 2 into f of xy అంటే cos of log x plus log y. నెక్స్ట్ ప్లస్ f of x by y వాల్యూ cos of log x మైనస్ log y. ఇదేనా వచ్చింది మనకి. సో ఇది ఏ ఫార్ములాలో ఉంది? cos a ప్లస్ b ప్లస్ cos a మైనస్ b. అంతేనా? చూడండి, ఇది a అనుకోండి, ఇది b అనుకోండి. cos a ప్లస్ b ప్లస్ cos a మైనస్ b. ఫార్ములా ఏంటి? 2 cos a ప్లస్ cos b. అంతేనా? ఆ ఫార్ములా అప్లై చేయండి. చూడండి ఏముంది? దట్ ఈజ్ ఈక్వల్స్ టు cos of log x into cos of log y minus 1 by 2 into cos a plus b plus cos a minus b అంటే 2 cos a cos b. ఏమొస్తుంది? 2 cos a ప్లస్ లో log x, నెక్స్ట్ b ప్లస్ లో log y. ఇదేనా వచ్చింది. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలింది? cos of log x into cos of log y మైనస్ ఇక్కడే మిగిలింది cos of log x into cos of log y. సో ప్లస్ cos log x log y మైనస్ cos x log y క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలింది? 0. అంటే మనకి RHS. సో LHS తీసుకుంటే RHS వచ్చింది. హెన్స్ ప్రూవ్. నెక్స్ట్ 42nd సమ్ ఏమి ఇచ్చారు? ఫైండ్ ద డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ f of x is equals to x by 2 minus 3x. ఏమి ఇచ్చారు? ఒక ఫంక్షన్ ఇచ్చి డొమైన్ రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ మనం ఏం రాసుకున్నాం? గివెన్ ఫంక్షన్ ఏమి ఇచ్చారు? f of x is equals to x by 2 minus 3x అని ఇచ్చారు. ఫస్ట్ డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి. డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం కావాలి మనకి? డినామినేటర్ అనేది 0కి ఈక్వల్ అవ్వకూడదు. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ వెన్
ఎప్పుడు ఇట్ ఈస్ డిఫైన్డ్ వెన్ డినామినేటర్ అంటే ఏంటి 2 - 3x ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. అంతేనా? అంటే ఏమొస్తుంది 3x ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. ఓకేనా? అంటే x నాట్ ఈక్వల్స్ టు 2/3. సో దీనికి డొమైన్ ఏమవుతుంది మనకి డొమైన్ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 2/3 అవుతుంది. ఇది మనకి డొమైన్. నెక్స్ట్ ఇంకోటి ఏం ఫైండ్ అవుట్ చేయాలి రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ఏమని తీసుకుంటాం లెట్ y ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ x. మనకి ఇచ్చిన ఫంక్షన్ ని y అనుకోండి. అంటే ఏమొస్తుంది y ఈజ్ ఈక్వల్స్ టు ఫంక్షన్ ఏమి ఇచ్చారు x/2 - 3x. సో ఇది డినామినేటర్లో ఉంది. ఇది వస్తే మల్టిప్లికేషన్ చేస్తుంది. సో మల్టిప్లై చేయండి ఏమొస్తుంది 2 × y 2y - 3x × y అంటే 3xy ఈజ్ ఈక్వల్స్ టు x. ఇంతేనా? ఇప్పుడు ఏమొస్తుంది చూడండి ఈ 3x అటు పంపించండి ఏమొస్తుంది 2y ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ 3xy. సో 2y ఈజ్ ఈక్వల్స్ టు x కామన్ తీయండి ఏమొస్తుంది 1 ప్లస్ 3y. ఓకేనా? ఇంకేముంది x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 2y/1 ప్లస్ 3y. ఇంతేనా? ఇప్పుడు దీనికి ఇట్ ఈస్ డిఫైన్డ్ రేంజ్ కట్టాలంటే ఏంటి ఇట్ ఈస్ డిఫైన్డ్ వెన్ ఎప్పుడు డినామినేటర్ అనేది 0కి ఈక్వల్ అవ్వకూడదు. ఓకేనా? ఇట్ ఈస్ డిఫైన్డ్ వెన్ ఎప్పుడు డినామినేటర్ ఏముంది 1 ప్లస్ 3y ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. అంటే ఏమవుతుంది 3y ఈజ్ నాట్ ఈక్వల్స్ టు -1. అంతేనా? అంటే y ఈజ్ నాట్ ఈక్వల్స్ టు -1/3. సో దీని రేంజ్ ఏమవుతుంది మనకి రేంజ్ ఈజ్ -1/3. సో డొమైన్ ఏమో 2/3 రేంజ్ ఏమో -1/3 అంతే. నెక్స్ట్ 43rd సమ్ ఏమి ఇచ్చారు ఫైండ్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్స్ టు I 0 1 0 -I 2 -1 I 5. ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి దానికి ఎడిటివ్ ఇన్వర్స్ కట్టమన్నారు. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే మనం ఏం చేస్తాం ఇచ్చిన మ్యాట్రిక్స్ లో ఉన్న ఎలిమెంట్స్ కి మైనస్ కి ప్లస్ కి మైనస్ ఆపోజిట్ సైన్ చేంజ్ చేస్తాం. అంతే కదా? సైన్ చేంజ్ చేసి రాస్తే దాన్ని ఎడిటివ్ ఇన్వర్స్ అంటారు. సో తీసుకోండి గివెన్ మ్యాట్రిక్స్ ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి A ఈజ్ ఈక్వల్స్ టు I 0 1 0 -I 2 -1 I 5. ఇంతేనా? సో ఇప్పుడు రాయండి ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ A ఈజ్ ఏమవుతుంది -A అవుతుంది. అంతేనా? సో -A అంటే ఏమొస్తుంది -A అంటే ఉన్న ఎలిమెంట్స్ కి ఆపోజిట్ సైన్స్ రాయండి. I ఉంది అంటే -I 0 అంటే -0 అన్న +0 అన్న ఒకటే. సో 0 1 ఉంది. సో దీనికి ఆపోజిట్ సైన్ అంటే -1. ఇక్కడ 0 అంటే -0 అన్న 0నే -I దీనికి ప్లస్ వస్తుంది అంటే +I. నెక్స్ట్ +2 ఉంది. సో దీనికి ఆపోజిట్ సైన్ అంటే -2. నెక్స్ట్ -1 ఉంది. దీనికి ఆపోజిట్ సైన్ +1. నెక్స్ట్ I ఉంది ఆపోజిట్ సైన్ -I. నెక్స్ట్ +5 ఉంది. సో ఆపోజిట్ సైన్ అంటే -5. సో దిస్ ఈస్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్ అంతే. నెక్స్ట్ 44th సమ్ ఏమి ఇచ్చారు A ఈజ్ ఈక్వల్స్ టు 0 2 1 -2 0 -2 -1 x 0 ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. దెన్ ఫైండ్ x. ఇచ్చిన మ్యాట్రిక్స్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే x వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ మనం ఏం రాసుకుంటాం గివెన్ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు A ఈజ్ ఈక్వల్స్ టు 0 2 1 -2 0 -2 -1 x 0 ఇది ఇచ్చారు. గివెన్ మనకి ఇంకేమి ఇచ్చారు ఇన్ఫర్మేషన్ A ఈజ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని ఇచ్చారు. అంతేనా? A అనేది మనకి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని ఇచ్చారు. ఒక మ్యాట్రిక్స్ మనకి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయ్యింది అంటే కండిషన్ ఏంటి A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు -A అవ్వాలి. ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ ఇచ్చిన మ్యాట్రిక్స్ ని ఎడిటివ్ ఇన్వర్స్ చేస్తే దా రెండు ఈక్వల్ అవుతాయని మనకు తెలిసిందే కదా. ఒక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు -A అవుతుంది. సో A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు -A కి ఈక్వల్ చేస్తే మనకి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో చేయండి A ట్రాన్స్పోజ్ అంటే రోస్ ని కాలమ్స్ ని ఇంటర్చేంజ్ చేసి రాయాలి ట్రాన్స్పోజ్ అంటే. సో రాయండి ఇది రో దీన్ని కాలమ్ గా రాయండి ఏమొస్తుంది 0 2 1. నెక్స్ట్ సెకండ్ రో అంటే -2 0 -2. నెక్స్ట్ థర్డ్ రో -1 x 0.
ఇది ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ అంటే ఆపోజిట్ సైన్స్ రాయాలి ఉన్న ఎలిమెంట్స్ కి ప్లస్ 0 ఉంది మైనస్ 0 జీరోకి ఏ సైన్ ఉన్నా ఒకటే కాబట్టి 0 నెక్స్ట్ ప్లస్ 2 ఉంది ఏమొస్తుంది -2 నెక్స్ట్ +1 అంటే -1 నెక్స్ట్ -2 ఉంది కాబట్టి +2 నెక్స్ట్ 0 నెక్స్ట్ -2 ఉంది ఏమొస్తుంది ఆపోజిట్ సైన్ అంటే +2 నెక్స్ట్ -1 అంటే +1 x ఉంది అంటే -x నెక్స్ట్ 0 సో ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు -a చేసాం ఇప్పుడు x వాల్యూ ఏమొచ్చింది x ఎలిమెంట్స్ ఏమున్నాయి -2 ఈజ్ ఈక్వల్స్ టు -x అయింది అంటే మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది x ఈజ్ ఈక్వల్స్ టు 2 మనకి x వాల్యూ ఏమొచ్చింది 2 అంతే నెక్స్ట్ 45th సమ్ ఏమి ఇచ్చారు ఇఫ్ a బార్ ఈజ్ ఈక్వల్స్ టు 2i బార్ ప్లస్ 5j బార్ ప్లస్ k బార్ అండ్ b బార్ ఈజ్ ఈక్వల్స్ టు 4i బార్ ప్లస్ mj బార్ ప్లస్ nk బార్ ఆర్ కొలీనియర్ వెక్టార్స్ దెన్ ఫైండ్ m అండ్ n 2 వెక్టార్స్ ఇచ్చి ఆ రెండు కొలీనియర్ వెక్టార్స్ అన్నారు సో mn వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ఏం రాసుకుంటాం గివెన్ వెక్టార్స్ ఏమి ఇచ్చారు a బార్ ఈజ్ ఈక్వల్స్ టు 2i బార్ ప్లస్ 5j బార్ ప్లస్ k బార్ అండ్ b బార్ ఈజ్ ఈక్వల్స్ టు 4i బార్ ప్లస్ mj బార్ ప్లస్ nk బార్ గివెన్ దట్ ఏమి ఇచ్చారు a బార్ అండ్ b బార్ ఆర్ కొలీనియర్ వెక్టార్స్ అని ఇచ్చారు ఓకేనా కొలీనియర్ వెక్టార్స్ మనకి ఏం తెలుసు ఒక 2 వెక్టార్స్ కొలీనియర్ వెక్టార్స్ అయ్యాయి అంటే ఏంటి ఫస్ట్ వెక్టార్ లో ఉన్న i కోఎఫిషియంట్ బై సెకండ్ వెక్టార్ లో ఉన్న i కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ వెక్టార్ లో j కోఎఫిషియంట్ బై సెకండ్ వెక్టార్ లో j కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ వెక్టార్ లో k కోఎఫిషియంట్ బై సెకండ్ వెక్టార్ లో k కోఎఫిషియంట్ మూడింటిని కోఎఫిషియంట్స్ ని ఈక్వల్ చేస్తాం ఓకేనా తీసుకొని ఫస్ట్ ఏమొస్తుంది ఫస్ట్ వెక్టర్ లో i కోఎఫిషియంట్ ఏంటి 2 బై సెకండ్ వెక్టర్ లో i కోఎఫిషియంట్ 4 ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ j కోఎఫిషియంట్స్ 5 బై సెకండ్ వెక్టర్ లో j కోఎఫిషియంట్ m ఈజ్ ఈక్వల్స్ టు థర్డ్ వెక్టర్ లో k కోఎఫిషియంట్ ఏంటి 1 బై సెకండ్ వెక్టర్ లో k కోఎఫిషియంట్ n ఓకేనా 2/4 ఈజ్ ఈక్వల్స్ టు 5/m ఈజ్ ఈక్వల్స్ టు 1/n అని వచ్చింది అంటే 2/4 ఈజ్ ఈక్వల్స్ టు 5/m ఈక్వల్ చేస్తాం నెక్స్ట్ కండిషన్ 2/4 ఈజ్ ఈక్వల్స్ టు 1/n ఈక్వల్ చేస్తాం ఫస్ట్ చూడండి 2/4 ఈజ్ ఈక్వల్స్ టు 5/m అంతేనా అంటే ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చా ఏమొస్తుంది 2m ఈజ్ ఈక్వల్స్ టు 5 4s 20 అంటే 2 టేబుల్లో 20 10 టైమ్స్ అంటే m ఈజ్ ఈక్వల్స్ టు 10 నెక్స్ట్ ఈ రెండు ఈక్వల్ చేయండి ఏమొస్తుంది 2/4 ఈజ్ ఈక్వల్స్ టు 1/n అంతేనా ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ ఏమొస్తుంది 2n ఈజ్ ఈక్వల్స్ టు 4 1s 4 2 టేబుల్లో 4 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది n ఈజ్ ఈక్వల్స్ టు 2 సో m వాల్యూ 10 n వాల్యూ 2 అంతే